నమస్తే వెల్కమ్ టు లంచ్ టైమ్ న్యూస్. డీటెయిల్స్ చూస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం కొమరారం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసులో ఏసీబీ దాడులు నిర్వహించింది. ఫారెస్ట్ భూమి నుంచి గ్రావెల్ తవ్వుకునేందుకు రోడ్డు కాంట్రాక్టర్ పర్మిషన్ అడగ్గా రేంజర్ ఉదయ్ కిరణ్, బీట్ ఆఫీసర్ హరిలాల్ లంచం డిమాండ్ చేశారు. దీంతో ఏసీబీని కాంట్రాక్టర్ ఆశ్రయించారు. 30,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రజనీకాంత్ ఇంకా ఏసీబీ అధికారులు ఏం చెప్పారు? సతీష్, ఇల్లందు మండలం కొమరారం ఫారెస్ట్ రేంజ్ పరిధిలో ఏసీబీ దాడులు కొనసాగాయి. ఈ దాడుల్లో కాంట్రాక్టర్ నుంచి సుమారు 30,000 ఇవ్వాల్సిందిగా ఫారెస్ట్ రేంజర్ ఉదయ్ కిరణ్ తో పాటు బీట్ ఆఫీసర్ నునవ తర్లాలు గత 2-3 రోజులుగా వాళ్ళని కాంట్రాక్టర్ వేధిస్తుండడంతో ఏసీబీ అధికారులు ఆశ్రయించారు. ఏసీబీ అధికారులను ఆశ్రయించిన సందర్భంలో కాంట్రాక్టర్ కూడా ఓ రైతు దగ్గర కాంట్రాక్టర్ కొమరారం ఫారెస్ట్ పరిధిలోని ఫారెస్ట్ రేంజ్ పరిధిలో ఉన్న రైతు దగ్గర పొలంలో ఉన్న మట్టిని గ్రావెల్ తీసుకొని కాంట్రాక్టర్ రోడ్లో పోస్తుంటున్నంత మాత్రానికి గత 3 రోజుల సంది మాత్రమే ఈ రేంజ్ ఆఫీసర్ ఉదయ్ కిరణ్ తో పాటు బీట్ ఆఫీసర్ నునవ తర్లాలు కూడా ఆ కాంట్రాక్టర్ ని తరచూ బెదిరిస్తున్నారు. ఇది ఫారెస్ట్ ల్యాండ్ సంబంధించింది అంటూ ఫారెస్ట్ ల్యాండ్ ఈ గ్రావెల్ ఇక్కడ తవ్వటానికి వీలు లేదు అంటూ మాత్రం అతన్ని నిత్య వేధింపులకు పాల్పడటంతో అతను ఏసీబీ డిఎస్పీ రమేష్ ని ఆశ్రయించడంతో ఏసీబీ డిఎస్పీ 30,000 రూపాయలు ఈ రోజు ఫారెస్ట్ రేంజర్ బీట్ ఆఫీసర్ తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని వాళ్ళని అరెస్ట్ చేసినట్టుగా డిఎస్పీ రమేష్ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సతీష్, థ్యాంక్ యూ రజనీకాంత్.